క్రాంతి ఇండస్ట్రీస్ లిమిటెడ్ గురించి క్లుప్తంగా చూద్దాం. క్రాంతి ఇండస్ట్రీస్ లిమిటెడ్ ప్రస్తుతం రూ. 58 నుండి రూ. 87 రేంజ్లో ట్రేడ్ అవుతోంది. మార్కెట్ క్యాప్ 107 నుండి 126 కోట్ల రూపాయలు. అంటే ఇది ఒక మైక్రో క్యాప్ కంపెనీ కాబట్టి వొలటిలిటీ ఎక్కువగా ఉంటుంది. కంపెనీ యొక్క 52 వారాలు రేంజ్ రూ. 37 నుండి రూ. 120. ఇప్పుడది మిడ్ లెవెల్లో ఉంది. PETTM 19.85x ఇండస్ట్రీ యావరేజ్ కంటే తక్కువ. రో నెగటివ్ నుండి 0% వరకు, అంటే ప్రాఫిటబిలిటీ ఇంకా బలంగా లేదు. రోజ్ 4.4%, కన్సర్వేటివ్. డెట్ టు ఎక్విటీ 46, చాలా హై, ఇది పెద్ద రిస్క్. అయితే Q2 FY26 పర్ఫార్మెన్స్ బాగుంది. రెవెన్యూ 21,62 లక్షల రూపాయలు ప్లస్ 20.3% యోవాయ్. EBITDA ప్లస్ 85.5%. PAT 1,30 లక్షల రూపాయలు, చిన్నగా అయినా పాజిటివ్. H1 FY26 రెవెన్యూ 41.7 కోట్ల రూపాయలు ప్లస్ 13.9%, అంటే స్లోలీ టర్నరౌండ్ జరుగుతోంది. 6 డిసెంబర్ 2025న కంపెనీకి ఏవియనన్, MTPF, డిఫెన్స్ నుంచి 8 ఆర్డర్స్ వర్త్ 2,40 లక్షల రూపాయలు వచ్చాయి. ఇవి ప్రిసిషన్ డిఫెన్స్ కంపోనెంట్స్. ఎగ్జిక్యూషన్ 3 మంత్స్ లో కంప్లీట్ చేయాలి. అదనంగా 40 లక్షల 13,000 రూపాయలు చిన్న ఆర్డర్స్ కూడా ఉన్నాయి. క్రాంతి ఇండస్ట్రీస్ ఒక ప్రిసిషన్ ఇంజనీరింగ్ ఆటో యాన్సిలరీస్ మైక్రోక్యాప్. ఇది పెద్ద ఆటో కంపెనీల ఇండస్ట్రీ. PE 42x కంటే చిన్న స్కేల్లో ఉంది. డిఫెన్స్ మషీనింగ్ ఆర్డర్స్ కంపెనీకి మోట్ ఇవ్వగలవు. ఈవీ డిమాండ్ పెరుగుతుండటం కూడా టేల్విండ్ గా పనిచేయొచ్చు. డిఫెన్స్ ఆర్డర్స్ పైప్లైన్ మెరుగ్గా ఉంది. Q2 ఎఫిషియన్సీ ఇంప్రూవ్ కావడం పాజిటివ్ సిగ్నల్. ఆటో ఈవీ రికవరీ వల్ల అడ్రెసబుల్ మార్కెట్ కూడా పెరుగుతుంది. బట్ ఇంకా పెద్దగా కేపెక్స్ లేదా లాంగ్ టర్మ్ టార్గెట్స్ డిక్లేర్ చేయలేదు. ప్రమోటర్స్ హోల్డింగ్ 61.9%, పాజిటివ్ కానీ ఇన్స్టిట్యూషనల్ ఇంట్రెస్ట్ తక్కువ. మార్కెట్స్ మోజో రేటింగ్ సెల్ వీక్ 5 సంవత్సరాల ప్రాఫిట్ కేగర్ -6.47%. పెద్ద రిస్క్లు, హై డెట్, ఎగ్జిక్యూషన్ రిస్క్, మైక్రోక్యాప్ వొలటిలిటీ, సైక్లికల్ ఆటో డిమాండ్. అయితే Q2 టర్నరౌండ్ ప్రస్తుతానికి గుడ్ సైన్. షార్ట్ టర్మ్ లో రిస్క్ ఎక్కువ, కానీ డిఫెన్స్ ఈవీ ఆర్డర్స్ గా ఉంటే క్రాంతి ఇండస్ట్రీస్ కి Q3 FY26 క్రూషల్ అవుతుంది. స్మాల్ ఇన్వెస్టర్స్ అయితే చిన్న ఎక్స్పోజర్ మాత్రమే కన్సిడర్ చేయాలి. ఇది మీ స్టాక్ మార్కెట్ విస్పరర్స్, వాస్తవ ఆధారిత మార్కెట్ అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువచ్చే ఛానల్.